This is a case of L4, L5 degenerative genital listhesis with severe canal stenosis ఉండడం జరిగింది. నొప్పి లేదు, తక్కువైంది. ఎన్ని రోజులు నాకు 12 సంవత్సరాలు అయింది. బ్యాక్ పెయిన్ ఉండేది. సమ్లో చూసి మేము వచ్చి సార్ల కాలడం అయ్యింది. నమస్కారం సార్. మా అమ్మగారు పద్మావతి. అమ్మకి కొంచెం బ్యాక్ పెయిన్ బాగా ఉండేది. లంబర్స్ పెయిన్ అంటే L4, L5 అని చెప్పారు. దాంతో ఇంతకు ముందు మేము యూట్యూబ్ లో చూసాం సార్ వాళ్ళది, మన డాక్టర్ శ్రీ గాజుల రమేష్ గారు హాస్పిటల్, పనాసియా హాస్పిటల్ అని. ఇక్కడ కన్సల్ట్ అయ్యాం. కన్సల్ట్ అయితే చెప్పారు ఈ విధంగా ఉంది, మా అమ్మకి ఈ ప్రాబ్లం ఉంది అంటే L4 కొంచెం సర్జరీ అవసరం అవుతుంది, సివియర్ గా ఉంది, చేయాలని. కానీ ఒకసారి మేము నమ్మలేదు. అంటే ఇంకొక మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళాము. అలాగే 2, 3, 4, 5 హాస్పిటల్ తిరిగాము. అందరూ ఓపెన్ సర్జరీ అని చెప్తున్నారు. ఓపెన్ సర్జరీ వల్ల మాకు కొంచెం భయమైంది. అంటే మొత్తం ఇంజక్షన్ వికటించడం కానీ అలాంటివి జరుగుతుంటాయని మాకు చాలా కొంచెం భయంగా ఉండేది. ఆ విధంగా కొన్ని రోజులు బ్రేక్ చేసాము. మళ్ళా కొన్ని యూట్యూబ్ లో చూసే వరకు సార్ కి మళ్ళీ వచ్చి కన్సల్ట్ అవ్వడం జరిగింది. తర్వాత సార్ కొంచెం గ్యారెంటీ ఇచ్చారు. నేను ఒక రోజులో 1 గంటలో నడిపిస్తాను అమ్మగారికి అని గ్యారంటీగా నేను రాసిస్తాను కూడా అని చెప్పారు. ఆ విధంగా సార్ వాళ్ళ నమ్మకం వల్ల మేము దీంట్లో చేరడం జరిగింది. సార్ ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా చేశారు కూడా. 1 అవర్ లో అమ్మగారికి నాకు ఆపరేషన్ థియేటర్ లో తీసుకుపోయి నా ఎదుటే సర్జరీ చేయడం జరిగింది. ఏ విధంగా చేస్తున్నారో చూపించడం, మాట్లాడడం, అమ్మతో మాట్లాడడం కూడా జరిగింది. ఆ వీడియో కూడా తీసాము, సార్ ఇస్తారు. ఆ విధంగా సర్జరీ అయిన తర్వాత కూడా ఒక 1 అవర్ బెడ్ రెస్ట్ లో తీసుకొని 1 అవర్ లో నడిపించారు. నడగలగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా అమ్మగారు చాలా సంతోషంగా నడిచారు. మేము చాలా గర్వంగా ఉన్నాం. సార్కి మరి కృతజ్ఞతలు కూడా సరిపోవని అనుకుంటున్నాం. దీనికోసం మా అమ్మగారు కొంచెం ఎలా ఉన్నది బాగా అనేది మా అమ్మగారు మాట్లాడతారు. చెప్పండి తల్లి, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం సార్, మీ వల్ల మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు బాగా నొప్పి అంత లేదు, నొప్పి లేదు, తక్కువైంది. ఎన్ని రోజులు? నాకు 12 సంవత్సరాలు అయింది. బ్యాక్ పెయిన్ ఉండేది. సార్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేలను తీసి నాకు ఎక్సర్సైజ్ చెప్పారు. ఎక్సర్సైజ్ తో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అయ్యింది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ కి ఇప్పుడు తిరిగిన మళ్ళా ఎక్కడికి వెళ్ళాను. ఎక్సర్లు ఇవన్నీ తినిపించడము, నరాల స్పెషలిస్ట్ కాడికి ఇవన్నీ తిరిగాము. ఎక్కడ కాలేదు, సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోతే మళ్ళా మేము ఫోన్లు చూసాము. మా అబ్బాయి ఫోన్లు చూసాడు. మాకు దగ్గరే, ఉప్పల్లి రామపూర్ దగ్గరే కానీ మాకు తెలియదు. ఫోన్లో చూసి మేము వచ్చి సార్ల కాలడం అయ్యింది. కలిసిన తర్వాత ఇలాగని చెప్పారు. చెప్పిన తర్వాత కొద్దిగా 1 నెల గ్యాప్ ఇచ్చి అటెండ్ అయ్యింది. అటెండ్ అయిన తర్వాత ఇక ఆపరేషన్ అయింది. 3 రోజులకి సెట్ అయిపోయింది. 3 రోజులకి చక్కగా ఆపరేషన్ అయిపోయింది. నేను డిశ్చార్జ్ ఇచ్చేసినారు. వెళ్ళిపోతాను. మంచిగా నేను మంచిగా నడుస్తాను, బాగానే ఉంది. ఆ పని నేను చేసుకుంటున్నా. దిస్ ఇస్ ఎ కేస్ ఆఫ్ L4, L5 degenerative listhesis with severe canal stenosis ఉండడం జరిగింది. సో మనం ఆవిడ వయసు చూస్తే షీ ఈస్ ఏజ్డ్, సో 70 years ప్లస్ దే ఆర్ వరీడ్ అబౌట్ ఓపెన్ సర్జరీ. సో మనం బ్రహ్మాండంగా పనీషియా స్పైన్ పెయిన్ ఆర్థోస్టిక్ సెంటర్ వేయడం అండర్ సెగ్మెంటల్ ఎపిడ్యూరల్. తను త్రోట్ సర్జరీ తను కాన్షియస్ గానే ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా సర్జరీ చూపించడం జరిగింది. బ్రహ్మాండంగా మనం ఎండోస్కోపీ మాధ్యమంతో ఏదైతే పెద్ద నరం చుట్టూ ఏదైతే కంప్రెషన్ ఉందో దాని అంతా డికంప్రెస్ చేయడం జరిగింది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో వి హావ్ మేడ్ హర్ టు వాక్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఆఫ్టర్ ఐ థింక్ 1 అవర్ తర్వాత నడిపించాము. షీ ఈస్ అబ్సల్యూట్లీ డూయింగ్ వెరీ వెల్ అండ్ టుడే ఈస్ అ డిశ్చార్జ్ డే. సో మీరు విన్నారు కదా ఆవిడ మాటల్లో, ఈవెన్ తన సన్ అన్నమాట. సో వాళ్ళ మాటల్లో ఎండోస్కోపీ విధానం యొక్క గొప్పతనం, ఇంపార్టెన్స్. So the beauty is there is no muscle cutting, no bone cutting, no blood loss, small chinna holes. So tadwara immediate recovery kuda immediate recovery. They can do their day-to-day activities immediately. That's the beauty of endoscopy. I can proudly announce at Panisha we are one of the leading surgeons institute wherein we do under local anesthesia. Thank you. Thanks for the testimonial. Okay. ఇది గణేశ హాస్పిటల్, ఇది ఉప్పల్లో ఉంది. ఇది జెన్యున్ గా మేము ఇస్తున్నాం సార్. ఇది ఏది మా వాళ్ళ సార్ వాళ్ళు ప్రెషర్ చేసింది కాదు. మా బాధ మేము మంచిగా సంతోషంగా ఉన్నాం కాబట్టి మేము చెప్తాను, ఎవరైనా రావచ్చు ఈ హాస్పిటల్ చేరి. మీకు బాధగా ఉంటే ఇక్కడ జెన్యున్ గా ఉంది కాబట్టి ఎవరైనా చేరవచ్చు నేను ఆశిస్తున్నాను. మీకు ఒక కృతజ్ఞతలు సార్. మేడం గారికి, స్టాఫ్ అంతలో స్టాఫ్ కూడా మాకు కోఆపరేట్ చేశారు.
సార్తో పాటు స్టాఫ్ కూడా ఎంత ఎక్కడ కానీ గర్వం కానీ ఏది కానీ స్టాఫ్లు కూడా స్టాఫ్ అందరికి చిన్న నర్స్తో పాటు ఆయమ్మలు అందరికి కూడా గర్వంగా లేదు, అంతగా మంచిగా చూసుకున్నారు. అది మాకు చాలా సంతోషమైంది. థ్యాంక్ యూ సార్. సిస్టర్లు అందరూ సెకండ్కి బాగా చూసినారు. ఏ హాస్పిటల్ కంటే ఈ హాస్పిటల్ బాగా చూసినారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ఇంకే భయం లేదు. ఎవరు మన దగ్గర ఎవరు ఉండక్కర్లేదు. మనము ఉంటే చాలు, ఎవరు చేయించుకుంటే మనం ఉంటే చాలు, ఎవరు ఉండవసరం లేదు. తోడికి మా ఆయన ఉన్నాడు అంతే, కానీ తోడికి మా ఆయన ఉన్నాడు కానీ మొత్తం వాళ్ళే చేశారు. మరొకసారి ధన్యవాదాలు సార్. డాక్టర్ గారికి, మేడం గారికి కూడా ధన్యవాదాలు.